ఆర్సీబీ కల నెరవేరింది. 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న టైటిల్ విజయం దక్కింది. ఈ గెలుపు వెనుక మెంటార్ దినేష్ కార్తిక్ పాత్ర ఎంతో ఉంది. నిజానికి ఐపీఎల్ 2025 సీజన్ మెగావేలం తర్వాత ఆర్సీబీ జట్టును చూసి క్రికెట్ విశ్లేషకులతో పాటు ఆ జట్టు అభిమానులు కూడా నిట్టూర్చారు. ఈ జట్టుతో టైటిల్ గెలవడం దేవుడెరుగు, ప్లే ఆఫ్స్ చేరితే గొప్ప అన్నట్లు ట్రోల్ చేశారు. వేలంలో ఆర్సీబీ టీం నిద్రపోయిందంటూ మండిపడ్డారు. జితేష్ శర్మకు 11 కోట్లు, జోస్ హాజల్వుడ్ కు 12.5 కోట్లు, ఫిల్ సాల్ట్ కు 11.5 కోట్లు, లివింగ్స్టోన్ కు 11.5 కోట్లు, భువనేశ్వర్ కుమార్ కు 11.75 కోట్లు, కృణాల్ పాండ్యాకు 5.75 కోట్లు ఎందుకంటూ ప్రశ్నించారు. కానీ ఈ ఆటగాళ్లందరి ఎంపిక వెనుక దినేష్ కార్తిక్ ఉన్నాడు. పట్టుబట్టి మరీ కొనుగోలు చేశాడు. జట్టు ఎంపిక గురించి ఆర్సీబీ బాల్ డైరీస్ లో దినేష్ కార్తిక్ చెప్పిన విషయాలు వింటే ఈ విషయం స్పష్టమవుతోంది. పగడ్బందీ ప్రణాళికతో దినేష్ కార్తిక్ వేలంలో పాల్గొన్నాడు. జట్టు విజయానికి కావలసిన ఆటగాళ్లు ఎవరు, వారు దక్కుకుంటే బ్యాకప్ ఎవరు అనే లిస్ట్ రాసుకుని మరీ వెళ్లాడు. పవర్ ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగే ఫిల్ సాల్ట్, అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన జితేష్ శర్మ, నిద్రలో నుంచి లేచి వచ్చిన సరైన లెంగ్త్ లో బౌలింగ్ చేయగల జోస్ హాజల్వుడ్, మరో ఎండ్లో సహకారం లభిస్తే రెచ్చిపోయే భువనేశ్వర్ కుమార్లను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని కొనుగోలు చేశాడు. సుయాజ్, కృణాల్ పాండ్యాలతో స్పిన్ విభాగాన్ని పటిష్టం చేశాడు. టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్లను ఫినిషర్లుగా ఎంచుకున్నాడు. విరాట్ కోహ్లీ ఒక్కడితోనే టైటిల్ రాదని గ్రహించిన దినేష్ కార్తిక్ సమిష్టి ప్రదర్శన కనబరిచే జట్టును తయారు చేయాలనుకున్నాడు. తాను కావాలనుకున్న ఆటగాళ్ల కోసం పట్టుబట్టి మేనేజ్మెంట్ ను ఒప్పించాడు. జట్టు ఎంపికనే కాదు, ఆటగాళ్ల బలహీనతలను గుర్తించి వారిని సరిదిద్దడంలోనూ దినేష్ కార్తిక్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో పేలవ ఫామ్ లో ఇబ్బంది పడుతున్న తనకు దినేష్ కార్తిక్ సలహాలు ఉపయోగపడ్డాయని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ మాటలను బట్టే అతని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. జితేష్ శర్మను కూడా ముందుండి నడిపించాడు. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేశాడు. యష్ దయాల్ను అతను తీర్చిదిద్దిన తీరు అమోఘం. ఆశీష్ నెహ్రా తరహాలో బౌండరీ లైన్ వెంటనే ఉంటూ దినేష్ కార్తిక్ కీలక సలహాలు ఇచ్చాడు. మొత్తానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.